నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. సమస్యల సుడిలో చిక్కి విలవిల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు మరో ఊహించలేని పరిణామం. విద్యుత్ అన్న మాట వింటేనే ఉలిక్కిపడాల్సి వచ్చే ఉత్పాతం. నష్టాల పేరు చెప్పి భారీ వడ్డనలకు సిద్ధమైన విద్యుత్ పంపిణీ సంస్థలు దానికి తుది కసరత్తు ముమ్మరం చేశాయి. దాదాపు 6,000 కోట్ల వాతలు వేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ అంశానికి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణను తూతూ మంత్రంగా ముగిస్తూ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే విద్యుత్ ఛార్జీల మోతకు రంగం సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా 26,000 కోట్ల రూపాయల మేర నష్టాల్లో కూరుకుపోయామంటున్న పంపిణీ సంస్థలు దశల వారీగా ఆ మొత్తాన్ని ప్రజలపైనే వేసేందుకు ప్రణాళికాబద్ధంగా పావులు కదుపుతున్నారు. రాష్ట్ర ప్రజలపై విద్యుత్ పిడుగు పడనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారీగా విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను విద్యుత్ పంపిణీ సంస్థలు రెగ్యులేటరీ కమిషన్ ముందుంచాయి. ప్రతిపాదనలు ఉన్నదున్నట్లు అమలైతే ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల భారంతో దిగాలు పడ్డ సామాన్య ప్రజానికానికి ఏప్రిల్లో కోలుకోలేని దెబ్బ తగలనుంది. ఇప్పటికే డిస్కంలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరానికి చూపిన రెవెన్యూ లోటును పూడ్చుకునేందుకు విద్యుత్ సంస్థలు భారీ పెంపు ప్రతిపాదనలతో సిద్ధంగా ఉన్నాయి. డిస్కంల ప్రతిపాదనలను పరిశీలిస్తే ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలతో కలిపి అవి దాదాపు 26,000 కోట్ల రూపాయల భారీ నష్టాలతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. రానున్న సంవత్సరానికి విద్యుత్ ఉత్పాదన వ్యయం 36,000 కోట్లుగా ఉంటే ఆదాయం మాత్రం 25,000 కోట్లుగా నమోదవుతోంది. అంటే దాదాపు మరో 11,000 కోట్ల రెవెన్యూ లోటును చూపించారు. ఈ మొత్తాల్లో ఛార్జీల పెంపుల ద్వారానే 5,000 కోట్ల రూపాయల లోటు పూడ్చుకోవాలని సన్నాహాలు చేసుకుంటున్నాయి పంపిణీ సంస్థలు. నిజానికి 2011-13కి సంబంధించి 11,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉన్నా దానికి ప్రభుత్వం కేటాయించిన సబ్సిడీలు కేవలం 5,300 కోట్ల రూపాయలు మాత్రమే. ఆ ప్రకారం చూసినా ఛార్జీల వడ్డన మరింత పెంచి లోటును పూడ్చుకునేందుకు 5 నుంచి 6,000 కోట్ల రూపాయల ఛార్జీల వడ్డన తప్పదని లెక్కలు చెబుతున్నాయి. అయితే డిస్కంల తాజా ప్రతిపాదనలో తక్కువ యూనిట్లు వినియోగించుకునే కింది తరగతి వినియోగదారులపైనే అధిక భారం పడనుండడం మరింత ఆందోళన కలిగించే విషయం. అంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ 6,000 కోట్ల రూపాయలు, కానీ నిన్న చూపెట్టిన బడ్జెట్లో కేవలం 5,200, 5,300 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ సపోర్ట్ చూపెడుతున్నారు. అంటే ఛార్జీల పెంపు భారం అనుకున్నట్టు 5,000 కోట్లు కాదు, దాదాపు 5,500 నుంచి 6,000 కోట్ల రూపాయల వరకు ఉండబోతుంది అనేది స్పష్టం. ఇప్పుడు ముఖ్యంగా రెగ్యులేటరీ కమిషన్ ముందు పెట్టిన ప్రతిపాదనలో అంటే లోయెస్ట్ కేటగిరీ వాళ్లకు హైయెస్ట్ టారిఫ్ హైక్ ఉంది. అంటే ఉదాహరణకు గృహ వినియోగదారుల్లో 0 to 50, 50 to 100 యూనిట్స్ మంత్లీ వాడే వాళ్లకు దాదాపు 70% నుంచి 50% వరకు యావరేజ్ మీద ఛార్జీలు పెంచే అవకాశం ఉంది. గతంలో ₹1.45 యూనిట్కి చెల్లించే వాళ్ళకి ఇప్పుడు ₹2.60 చెల్లించాలనేసి చెప్తున్నారు. సో దీనివల్ల అల్పాదాయ వర్గాల మీద అధిక భారం పడుతుందనేసి మేము ఇలాంటి ఛార్జీలను పెంచొద్దనేసి మేము రెగ్యులేటరీ కమిషన్ ముందు ఇప్పుడు మా ప్రతిపాదనలు పెడుతున్నాం. విద్యుత్ రంగ సంస్థలను పూర్తి సంక్షోభంలోకి నెట్టిన పాపం కూడా ప్రభుత్వానిదే. దాదాపు 26,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉన్న చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఇప్పటికే పంపిణీ సంస్థలను ముప్పు తిప్పలు పెడుతున్నారు. అదీ చాలదన్నట్లు రానున్న ఆర్థిక సంవత్సరానికి 11,000 కోట్ల రూపాయల లోటు చూపించి కేవలం 5,200 కోట్ల రూపాయల సబ్సిడీ మాత్రమే ప్రకటించి మీ చావు మీరు చావండని గాలికొదిలేశారు. పరోక్షంగా ఆ భారాన్ని ప్రజలపై మోపాలని సంకేతాలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. విద్యుత్ సంక్షోభం తలెత్తినప్పుడు ఎక్కువ ధరలకు అదనపు విద్యుత్ కొనుగోలు చేయాలని విద్యుత్ సంస్థలను ఆదేశిస్తున్న ప్రభుత్వం ఆనక ఆ ఖర్చును తిరిగి చెల్లించడంలో మాత్రం ఉత్సాహం చూపడం లేదు. ప్రస్తుత ఏడాదిలోనూ అదనపు విద్యుత్ కొనుగోలుకు ఖర్చైన 11,000 కోట్ల రూపాయలు చెల్లించడంలో సర్కారుది అదే వైఫల్యం. ఫలితంగా ఆ భారమూ ఇప్పుడు ప్రజలపైనే పడనుంది. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఉండేందుకు గతంలో ఉత్పత్తి ఖర్చును అంటే బొగ్గు, గ్యాస్ ధరలను తక్కువ చేసి చూపడం ద్వారా కూడా సంస్థలపై మరింత భారం పడింది.
మరో దారుణమైన విషయం ఏమిటంటే ప్రభుత్వ కార్యాలయాలే డిస్కంలకు 900 కోట్ల రూపాయల వరకు విద్యుత్ బిల్లులు బకాయి పడ్డాయి. విద్యుత్ సరఫరా చేసిన జెన్కోకు మరో 3200 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ సంక్షోభానికి ప్రధానమైన పాపం ప్రభుత్వందే. ఎందుకంటే డిస్కామ్స్ కానీ జెన్కోకు కానీ ఇటువంటి వాటన్నిటికీ 25,900 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం బకాయి పడి ఉంది. 11,000 కోట్లు ఈరోజు విద్యుత్ అదనంగా కొని ఎక్కువ ధరకు కొని సరఫరా చేయమని చెప్పి డిస్కామ్కి చెప్పింది. ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. అది 11,000 కోట్లు ఉంది. అలాగే ప్రభుత్వం చెప్పడం మూలంగా బొగ్గు ఇట్లాంటి వాటిని తక్కువ ధరలు చూపించి ఆ రోజు ఛార్జీలు నిర్ణయించారు. అవి పెరిగిపోయిన దానివల్ల అదనమైన ఖర్చు అయింది. దానికి 11,000 కోట్ల ఖర్చు అయితే అది ప్రభుత్వం ఇవ్వలేదు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు డిస్కామ్స్కి ఈరోజు 900 కోట్ల రూపాయలు బకాయి ఉంది. ఇవన్నీ జెన్కోకి ఈరోజు 3,200 కోట్ల రూపాయలు ఈరోజు విద్యుత్ సరఫరా చేసిన దానికి డబ్బులు చెల్లించలేదు. ఇవన్నీ కలిపితే 25,900 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి ఉంది. ఒక్క పైసా ఇవ్వలేదు. ఒక పైసా ఇవ్వకుండా ఈరోజు డిస్కామ్స్ని విద్యుత్తుని సరఫరా చేయమంటే చేయలేవు. అందుకని వాళ్ళు విద్యుత్ ఛార్జీలు ప్రతిపాదన చేస్తున్నారు. కర్ణుడి చావుకి కారణాలెన్నో అన్నట్లు విద్యుత్ ఛార్జీల వడ్డనకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనేక తప్పుడు నిర్ణయాలు కారణమవుతున్నాయని నిపుణులు విమర్శిస్తున్నారు. నష్టాల పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇప్పటికే 4 విభాగాలుగా విడిపోయిన డిస్కంలను ఇక ప్రైవేటు పరం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని హెచ్చరిస్తున్నాయి. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల పరిస్థితి ఇలా ఉంటే ఇంధనం కేటాయించాల్సిన కేంద్ర సంస్థలు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి. రాష్ట్ర విద్యుత్ సంస్థలను నష్టాలు పట్టి పీడిస్తుంటే కోల్ ఇండియా లాంటి కంపెనీలు ఇప్పటికే 10,000 కోట్ల లాభాలు ఆర్జించి పండగ చేసుకుంటున్నాయి. వాటి లాభాల వేట విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాల బాటకు పరోక్ష కారణమవుతోంది. ఎక్కువ ధరకు ముడిసరుకు కొని అష్టకష్టాలు పడి ఉత్పత్తి చేసి నష్టాలకు అమ్మడం ఎవరికి మాత్రం లాభసాటి అవుతుంది? మొత్తం పవర్ పర్చేజ్ కాస్ట్ మనం చూసినప్పుడు అది తగ్గించడానికి చాలా అవకాశాలు మన ముందు ఉన్నాయి. పవర్ పర్చేజ్ కాస్ట్ ఎందుకు పెరుగుతుందంటే పోయిన సంవత్సరంలో ఈ కోల్ ఇండియా లిమిటెడ్ కానీ అట్లాగే మహానది కోల్ ఫీల్డ్స్ కానీ వాళ్ళకి కోల్ రేట్లను 20% నుంచి 50% వరకు పెంచారు. అట్లా పెంచడం వల్ల దాదాపు వేరియబుల్ కాస్ట్ ₹45 నుంచి ₹2.10 వరకు అట్లా పెరిగిందన్నట్టు. అంటే దాదాపు అంటే 70% పైన ఈ వేరియబుల్ కాస్ట్ అంటే ఈ ఇంధనం యొక్క ఖర్చులు పెరిగాయి. అంటే ఈ ధరలను తగ్గించుకోవడం ద్వారా కూడా మన భారాన్ని పెంచుకోవచ్చు అన్నట్టు. అంటే ఇవి ఎందుకు పెంచాయని చూసినప్పుడు అవి కోల్ ఇండియా లిమిటెడ్ కానీ అట్లాగే మహానది కోల్ ఫీల్డ్స్ కానీ నష్టాలు లేవు. ఒక్కొక్కరు 2,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం లాభాల్లో ఉన్నారు. వాళ్ళు ఈ ధరలు పెంచడం వల్ల దాదాపు వాళ్ళ లాభాలు 50% పైన పెరిగిపోతున్నాయి. అంటే కోల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ యొక్క లాభాలు 10,000 కోట్ల నుంచి 16,000 కోట్ల రూపాయలకు పెరుగుతున్నాయి. అంటే అక్కడ వాళ్ళ యొక్క లాభాలు 1,000 కోట్లు పెరుగుతూ ఉంటే ఇక్కడ సామాన్య ప్రజల మీద ఈ టారిఫ్ను పెంచబోతున్నారు. కాబట్టి ఇట్లా ఈ విధంగా వాళ్ళ లాభాల కోసం మామూలు ప్రజల మీద టారిఫ్ పెంచడం సరైనది కాదు. కేవలం 1,600కే లభించే 1000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ ప్రస్తుతం 8,000కు చేరింది. ఫలితంగా సామాన్యుడు సమిధ అవుతున్నాడు. వాస్తవంగా విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని పెద్ద మొత్తంలో తగ్గించుకునేందుకు అవకాశం ఉన్నా ప్రభుత్వ విధానాలు అందుకు అనుగుణంగా ఉండడం లేదు. రాజకీయ నేతల అనుయాయులు నడుపుతోన్న ప్రైవేటు విద్యుత్ ప్రాజెక్టులకు మేలు చేకూర్చేలా ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను చిన్నచూపు చూస్తున్నారు. జెన్కో చేపట్టిన ప్రాజెక్టులపై సీతకన్ను వేసి సమస్యను తీవ్రతరం చేస్తున్నారు. కరీంనగర్ నేదునూరు ప్రాజెక్టు పూర్తయితే 2,100 మెగావాట్లు, సత్తుపల్లిలో 600 మెగావాట్లు అదనంగా వస్తుంది. బీపీఎల్ 15 ఏళ్లుగా పెండింగులో పెట్టిన రామగుండం థర్మల్ ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తే విద్యుత్ ఛార్జీలు ఇంతగా పెంచాల్సిన అవసరమే ఉండదు. అదిగాక మన రాష్ట్రంలోనే ఉత్పత్తవుతున్న ప్రైవేటు విద్యుత్ ప్రాజెక్టుల నుంచి ఇతర రాష్ట్రాలకు 20% అమ్ముకునేందుకు అనుమతిచ్చారు. ఫలితంగా వారి నుంచే ఎక్కువ రేట్లకు డిస్కంలో కొనుగోలు చేయాల్సి వస్తోంది. కొత్త ప్రాజెక్టుల్లోనూ జెన్కోకు అవకాశం కల్పిస్తే ప్రైవేటు రంగం నుంచి ₹6కు ఒక్కో యూనిట్ కొనుగోలు చేస్తున్న విద్యుత్ ₹2కే వస్తుంది. అయినప్పటికీ రాజకీయ నాయకులు బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాలకు మేలు చేకూరే విధానాలే డిస్కంల సంక్షోభానికి కారణం. రెగ్యులేటరీ కమిషన్ ముందు డిస్కంలు ఉంచిన ప్రతిపాదనలను పరిశీలిస్తే 50 యూనిట్లు మాత్రమే వినియోగించుకునే వారికి యూనిట్కు ₹1.45 చొప్పున గతంలో ₹72 వసూలు చేస్తే పెంపుదల తర్వాత 80% పెరిగి ₹130కు చేరనుంది. గతంలో 50 యూనిట్ల తర్వాత ఒక్కో యూనిట్కు ₹2.85 వసూలు చేస్తే ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం 50 యూనిట్లు దాటితే మొత్తం బిల్లు యూనిట్కు ₹2.85 చొప్పున వసూలు చేయనున్నారు. ఈ అడ్డగోలు పెంపు ప్రతిపాదనలపై ఇప్పటికే నిరసన స్వరాలు తీవ్రతరమవుతున్నాయి. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వరకు ఏర్పాటు చేసిన బహిరంగ విచారణల్లో ప్రజల ఆగ్రహావేశాలు ఎగసిపడ్డాయి.
వినియోగదారులకు అందించే సేవల్లో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరచకుండా ఛార్జీలను మాత్రం బాధేందుకు యత్నిస్తోంది. ముఖ్యంగా అతి తక్కువ స్థాయిలో విద్యుత్ వినియోగించుకునే వారినే లక్ష్యం చేసుకోవడంతో వినియోగదారులో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వాస్తవానికి నష్టాలు పూడ్చుకోవడానికి విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాక ఎన్నో సంస్కరణల ద్వారా వాటిని భర్తీ చేసుకునే వీలుంది. ఉత్పత్తి వ్యయాలు, ఉత్పత్తి స్థిరీకరణ, మన విద్యుత్ బయట రాష్ట్రాలకు తరలిపోకుండా నియంత్రణ, సరఫరా నష్టాల తగ్గింపు, భారీ వినియోగదారులపై పక్కా పర్యవేక్షణ ద్వారా గణనీయమైన మార్పులు సాధించవచ్చు. కానీ వాటన్నింటినీ పక్కన పెట్టిన ప్రభుత్వం పంపిణీ సంస్థల నష్టాలే ఆయుధంగా చేసుకుని సామాన్యులను చావుదెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతోంది.